ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఇండియన్ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం పాలకుల భద్రతా అంశంపై చర్చ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చిన దగ్గర నుంచి ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం వరకు వాళ్ల రాతలు చూస్తుంటే సిగ్గేస్తుందని విమర్శించారు తెలుగు భాషా అకాడమీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి. పేదలకు మంచి జరుగుతుంటే పచ్చ పేపర్లు ఛానల్స్ తట్టుకోలేకపోతున్నాయంటూ ఫైర్ అయ్యారు లక్ష్మీ పార్వతి. ఒక ప్రతిపక్ష నేతగా 14 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అంటూ ఉమ్మడి రాష్ట్రం కానీ ఈ రాష్ట్రం కానీ ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మరింత బాధ్యతాయుతంగా ఈ 14 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి నేనేం చేయగలిగాను, ఈ పేద ప్రజలు నేను ఎంతవరకు ఆదుకున్నాను, అసలు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏమిటి, అది పేదల కోసం పెట్టిన పార్టీ, రైతుల కోసం పెట్టిన పార్టీ, కార్మికుల కోసం పెట్టిన పార్టీ, ఆ పార్టీ ఉద్దేశాలన్నీ కూడా అమలు జరుగుతున్నాయా, ఎన్టీఆర్ని దించేసాము, వెన్నుపోటు పొడిచాము, ఆయన చనిపోవటానికి కూడా కారకులయ్యాము, పోనీ అంతకంటే గొప్ప పరిపాలన అందించుంటే ఈ పార్టీకి ఎన్టీఆర్ గారిని ఎప్పుడో ప్రజలు మర్చిపోయి ఉండేవాళ్ళు కదా. అంతకంటే నువ్వు మంచి పరిపాలన పేద వర్గాలను ఇంకా దగ్గర చేసుకుని ఏ బీసీ వర్గాలైతే పార్టీకి ఒక వెన్ను ముఖగా వాళ్ళు ఇప్పటివరకు నిలిచారో అదే బీసీ వర్గాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఎందుకు వెళ్ళారు అనే విచక్షణ కూడా లేకుండా ఏ పేద వర్గాలైతే తెలుగుదేశం పార్టీ కొమ్ముగాస్తూ వచ్చారో ఇన్నేళ్ళు నిజంగానే ఆ ఓటింగ్ మీదే తెలుగుదేశం పార్టీ నిలబడుతూ వచ్చింది. కోమటి జయరాము వ్యాఖ్యలన్నింటినీ కూడా ఆ వెధవలట, ఎవరు ఓటర్లు వెధవలట, ఆ అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసేవాళ్ళు వెధవలంట, ఆ వెధవలు డబ్బు బారేయండి వాళ్ళ ముఖాన అనే ఇంత దారుణమైన అహంకారానికి దిగజారిపోయినటువంటి ఈ వ్యవస్థను కూకటి వేళ్లతో సహా తరిమి కొట్టొద్దా మనము?